ఫ్రెండ్స్, ఈరోజు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకుందాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి హారిజంటల్, రెండు వచ్చేసి ట్రెండ్ లైన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రెసిస్టెన్స్ అంటే మార్కెట్ పెరుగుతున్న మార్కెట్లో రివర్సల్ తీసుకునే పాయింట్నే రెసిస్టెన్స్ అంటారు. టైప్ 1 రెసిస్టెన్స్, టైప్ 2 రెసిస్టెన్స్. హారిజంటల్ రెసిస్టెన్స్ ఇది, ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ఇది. టైప్ 1 సపోర్ట్ ఇది, హారిజంటల్ సపోర్టు. టైప్ 2 సపోర్టు ట్రెండ్ లైన్ సపోర్టు. ఇది ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది, ఇది మనం చార్ట్లోకి వెళ్ళి ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. ఒకసారి కొంచెం బ్యాక్ వెళ్దాం బాగా. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ కాకుండా నెక్స్ట్ మంత్కి వెళ్దాం. లాస్ట్ మంత్కి వెళ్దాం. సో ఇవన్నీ తీసేస్తా, అంతకుముందు గీసినవి ఇవన్నీ. అవి కూడా పోతాయి. క్లియర్ చేద్దాం ఫ్రెండ్స్, చార్ట్ మొత్తం క్లియర్ చేద్దాం. ఓకే, క్యాండిల్స్ కొంచెం పెద్దగా పెట్టి మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది ఈ ఏరియాలో. సో అక్కడ ఒక రెసిస్టెన్స్ వేద్దాం. ఇక్కడ ఉన్నట్లో సపోర్ట్ ఇది సపోర్ట్ కలర్ మార్చేద్దాం. ఇప్పుడు ట్రెండ్ లైన్ సపోర్ట్ గీయొచ్చా ఫ్రెండ్స్? ఇక్కడ ఇలా గీయొచ్చు కదా. ఇది ట్రెండ్ లైన్ సపోర్ట్, దీన్ని కూడా కలర్ మార్చేద్దాం. సో ఇక్కడ సపోర్ట్ తీసుకున్న తర్వాత ట్రెండ్ లైన్ గీసాను. ట్రెండ్ లైన్ సపోర్ట్ వచ్చింది ఇక్కడ నుంచి ఇది బ్రేక్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ట్రెండ్ లైన్ సపోర్ట్ ఎలా వర్క్ అవుద్దంటే ఇక్కడ వర్క్ ఉంది. ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మన సపోర్ట్ ఉంది కదా, ట్రెండ్ లైన్ సపోర్టు, అది బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్కి వచ్చిన తర్వాత మన టార్గెట్ ఎక్కడ ఉంటుందంటే ఈ ఏరియాలో ఉంటుంది. సపోర్ట్ దగ్గరికి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది సపోర్ట్ దగ్గరికి. ఇదిగోండి, సపోర్ట్ ఎంత బ్యూటిఫుల్గా వర్క్ అయిందో చూడండి. ఇక్కడ మనం గీసుకున్నాం కదా రెసిస్టెన్స్, ఈ రెసిస్టెన్స్ ఎన్నిసార్లు ఫేస్ చేసిందో చూడండి. ఇక్కడ నుంచి తర్వాత సపోర్ట్గా యాక్ట్ అయి పైకి వెళ్ళింది. ఈ ఫ్యూచర్లో ఇది బెస్ట్ సపోర్ట్, కానీ ఈ ప్రైస్ దాకా రావడం అనేది ఏదో పాండమిక్లో వస్తుంది తప్ప మామూలు టైంలో రాదు. ఇది ఇక్కడ రెసిస్టెన్స్ సపోర్ట్లా యాక్ట్ అయింది. ఇలా ట్రెండ్ లైన్ సపోర్ట్ గురించి తెలుసుకున్నా, ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కొంచెం ముందుకి ఇక్కడ ఓకే, ఇది ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, ఇక్కడ ఈ ఏరియాలో రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, ఈ ఏరియాలో కూడా రెసిస్టెన్స్ ఫేస్. వన్స్ ఆ రెసిస్టెన్స్ దాటిన తర్వాత ప్రైస్ చూడండి ఒక్కసారి మూమెంట్, మళ్ళీ ఇక్కడ మనం ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకోవచ్చు. ఇలా ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ బ్రేక్ అవుతుందో ఆ టైంలో మనం ట్రేడ్ తీసుకుంటే మంచిగా క్యాప్చర్ చేయొచ్చు పాయింట్స్. ఇదిగోండి, ఇక్కడ ట్రెండ్ లైన్ ఇది సపోర్ట్ కదా. ఇక్కడ ఎన్ని పాయింట్లు ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత దాదాపు 2000 పాయింట్లు, అంటే మనం 1 అవర్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం కాబట్టి అలా ఉంది. సో ట్రెండ్ లైన్ ఇక్కడ బ్రేక్ అయింది. ఎన్ని పాయింట్లు వెళ్ళిందో చూడండి ఒకసారి. రెసిస్టెన్స్ బ్రేక్ అయింది 2500 పాయింట్లు. పొజిషన్లో తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా ఇక్కడ మళ్ళీ మనం సపోర్ట్ వేసుకోవచ్చు, రెసిస్టెన్స్ వేసుకోవచ్చు. ఈ సపోర్ట్లు రెసిస్టెన్స్లు ఎలా పనిచేస్తున్నాయో ఒకసారి చూద్దాం. ఇది రెసిస్టెన్స్, కలర్ మార్చేద్దాం. రెసిస్టెన్స్కి రెస్పెక్ట్ ఇచ్చింది, ఆ తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్
పుల్ బ్యాక్లో ఎంట్రీ పడింది, మనం అప్ సైడ్ వెళ్ళాం. రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత మంచి క్యాండిల్తో బ్రేక్ అవ్వాలి. ఫస్ట్ గ్యాప్ అప్పే ఓపెన్ అయింది, ఓపెన్ అవటం గ్యాప్ అప్ ఓపెన్ అయింది, రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది కాబట్టి డౌన్ సైడ్ వచ్చింది. తర్వాత ఒక మంచి క్యాండిల్తో అప్ సైడ్ బ్రేక్ అయింది. సో మళ్ళీ ర్యాలీ. చూడండి, ఇది రెసిస్టెన్స్ కదా, ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది మల్టిపుల్ టైమ్స్, ఇక్కడ సపోర్ట్లా యాక్ట్ అయింది. ఇవే ఉంటాయి ఫ్రెండ్స్, ట్రెండ్ లైన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, హారిజంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇవి కరెక్ట్గా మనం చార్ట్లో గుర్తించగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇది మీకు గుర్తించడం వచ్చింది అనుకుంటున్నా. బాయ్. ఇంకా కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్.